తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనింగ్ సెంటర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్ష, యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. మెగా జాబ్ మేళాకు అమరరాజా, గ్రీన్ టెక్, అపోలో, డిక్సన్, బ్లూ స్టార్, గోమెట్, ముత్తూర్ ఫైనాన్స్, వీల్స్ ఇండియా, చతుర్య, స్కేలెన్స్ వంటి సంస్థలు జాబ్ మేళాలో పాల్గొన్నారు. మెగా జాబ్ మేళాలో సుమారు 12కు పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు. మీ విద్యార్హతను బట్టి తగిన ఉద్యోగాన్ని ఎంచుకుని మంచి భవిష్యత్తును పొందాలని చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి సంస్థల యాజమాన్యం వారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్, వైస్ ప్రిన్సిపల్ మసూల్మణి, ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్, సాయి, ఎంఈఓ బాబ్జీ, లింగయ్య, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి మాట్లాడారు. యువతి యువకులు ఉద్యోగ అర్హత సాధించి వారి కుటుంబానికి చంద్రగిరి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని అన్నారు. దీంతో 13 రూపాయలు అనేది ఈరోజు రేపు 40,000 50,000 వస్తుంది కాబట్టి మనకి కనరాజేషన్ చేస్తున్నాం. లీలావతి దామర్చలు మరొకరు పంచాయతీ మౌలిక పాకాల మేటపల్లి తీసుకున్నారు 40,000 శాలరీ. రాయచల్లి గ్రీన్ టెక్ పాకా నుంచి 14,000 శాలరీ. చూస్తారు ఎక్కడ తెలుసుకోండి. కొందన రామచోరు పంచాయతీ బ్లూ స్టార్ 3సిటీలో 20,000 రూపాయలు శాలరీ. అకామిడేషన్ కుట్టాలు ఇస్తారు. మన ఎమ్మెల్యే గారు ఏపీఎస్ఎస్డిసి వారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం రావడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు సుమారుగా 14 కంపెనీలు ఇక్కడికి విచ్చేశాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. ఇలాంటి అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించి మా కళాశాలకు కూడా ఇదొక మా కళాశాల ఇలా రావడానికి కారకులైనటువంటి మన ఎమ్మెల్యే గారికి మా కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిర్వహిస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి సార్ యొక్క టైం తీసుకొని సో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో సార్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు, అలాగే మండల ప్రెసిడెంట్లు, అలాగే ఎంఈఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్స్, ఇంకా అదర్ రెస్పెక్టెడ్ డిగ్నిటీస్ అందరూ కూడా మరొకసారి వెల్కమ్ సార్. అలాగే ముఖ్యంగా ఈ జాబ్ మేళా యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. అప్పుడు 7 ఎంప్లాయీస్ మేము ఈ రోజు 1000 మంది దాకా పనిచేస్తున్నాం. అయితే అన్ని జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాము. గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నారు, అదొక పక్క జరుగుతూ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై, ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లైలో భాగంగా ఈ రోజు మనకి ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ని ఈ రోజు ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా ఫిలప్ చేసి రేపటి రోజున వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్
కానీ ఈ రోజు మీ మండలంలో మీ మండల హెడ్ క్వార్టర్ లో చేయాలని గౌరవ ఎమ్మెల్యే సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ పెట్టాలని పాకాల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు తిరుపతికి రావడం ఎంత కష్టం కాబట్టి ఇక్కడ మిత్రులుగా ఈ పాకాలకు దగ్గరలో ఉన్నటువంటి అమర్రాజా ఇండస్ట్రీస్ కానీ మన శ్రీ సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ రాజులమూడిలో ఉన్నటువంటి ఫార్మా క్లస్టర్ కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పిలిపిస్తే లోకల్ వాళ్ళకి బస్ కన్వీనియంట్ ఉంటుంది, వెళ్ళడానికి రావడానికి అన్ని సౌకర్యంగా ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేయమని సార్ సూచనలు చేశారు. సార్ యొక్క సూచనల మేరకు లోకల్ కంపెనీస్ ఎక్కువగా పిలిపించడం జరిగింది. జాబ్ మేళాలో మీరు ఫస్ట్ మీరు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కింద ఫస్ట్ ఫ్రెషర్స్ అయినా సరే జాయిన్ అవ్వండి. అక్కడ జీతం గురించి ఆలోచించండి, జాయిన్ అవ్వండి. మీకు వితిన్ 3 months 6 months లో మీకు ప్రమోషన్స్, మంచి శాలరీ, మంచిగా మీ కంపెనీలో అన్ని విధాలుగా మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పై స్థాయికి తీసుకెళ్తారు. కేవలం మన దగ్గర కావాల్సింది డెడికేషన్, డిసిప్లిన్, మన యొక్క డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ మన దగ్గర ఉంటే కమిట్మెంట్స్ మనం చేయడానికి అవకాశం సహకారాలతో ఈ జాబ్ మేళను కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఏ కాన్స్టిట్యూన్సీ లేని విధంగా మన కాన్స్టిట్యూన్సీ యువత మీద యువత మీద ఎంతో పాఠక తీసుకొని అందరికీ ఉపాధి కల్పించాలనే ఒక మంచి లక్ష్యంతో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. మరి యువత కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోని అటెండ్ అవ్వండి. అలాగే ఒకసారి విఫలమైతే దాన్ని లోకంగా తీసుకోకండి. మీకు తెలుసు అందరికీ ఫెయిలింగ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనే ప్రవాహం పనులు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు వైఫల్యాన్ని లోకంగా తీసుకోకండి. అది మనకు ఒక తెలియనట్టు మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో స్వర్ణావకాశం పిల్లలకి ఒక తెలియట్ అనే భావన పెంపొందించుకోండి. అలాగే ఫాల్స్ ప్రెషర్స్ ఫీల్ అవ్వకండి. చిన్న ఉద్యోగమైనా చిన్న కంపెనీ అయినా ముందు మీరు జాయిన్ అయ్యి దాని తర్వాత ప్రమోషన్స్ లాంటివి ఉంటుంది. జీవితంలో పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సంబంధించిన యువతి యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు వంతుల వారీగా కూడా ప్రతి చోట ఇవ్వడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు మన చంద్రగిరి మండలంలో 4వపల్లిలో జరిగింది. దాంట్లో 3,500 మంది వస్తే దాంట్లో 1,290 మందికి ఆ రోజు ఇచ్చాం. దాంట్లో ఈ రోజుకి 680 మంది యువతి యువకులు ఉద్యోగాలు తీసుకుని కంటిన్యూ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ రోజు రఘునాథన్ గారు కానీ ఆ ప్రతినిధులకు కూడా మరొకసారి మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, గతంలో 2019 నుంచి 24 వరకు మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెనక్కి వెళ్ళిందో మీకు తెలుసు. దానన్నింటినీ అధిగమించి ఈ రోజు అప్పుల రాష్ట్రాల నుంచి ప్రతికూలంగా ముందుకెళ్తూ ఇక్కడ వచ్చి 2014 నుంచి 19కి మనం చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండొచ్చు, వివిధ రంగానికి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంపెనీలు అన్ని కూడా వస్తే వాటన్నిటిని కూడా 2019 నుంచి 24 కూడా పంపించడం ఆ రోజున వైసీపీ పార్టీ నాయకులు చేసింది. నాకు ఈరోజు గుర్తు జనవరి 25వ తేదీ లేదా 28వ తేదీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రేణుగుంట ఎయిర్పోర్ట్ మంత్రుల మధ్యలో ఒకే రోజు 28 కంపెనీలకి ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 2024-19లో ప్రభుత్వం వైసీపీ వచ్చిన నెక్స్ట్ డేనే ఎవరైతే ఫౌండేషన్ వేశారో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ల్యాండ్స్ అలాట్మెంట్ అంతా, వాటన్నింటినీ ఒకే జీవో పెట్టి క్యాన్సిల్ చేశారు. అంటే ఆ 25 కంపెనీలు వచ్చినట్టు ఈ రోజు మనకి కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయ్మెంట్ వచ్చింటుంది. ఈ రోజు అది లేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఉమ్మడి లక్ష్యంలో, కూటమి లక్ష్యంలో ఈసారి ఎటువంటి తెచ్చినా కూడా ఎటువంటి కంపెనీలకు ఇది లేకుండా ముందు సపోర్ట్ చేస్తూ మన సిసిటీలో ఉండొచ్చు, ఇక్కడ అమరాజా ఉండొచ్చు, మనకు సంబంధించినటువంటి ఇక్కడ రేణుగుంట దగ్గర ఉన్న ఫార్మా కంపెనీస్ ఉండొచ్చు, అపోలో ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ ఉండొచ్చు, అన్నింటినీ కూడా మీకు లోపల డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక వర్క్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ 12 కంపెనీలు కాకుండా ఇంకా కొన్ని కంపెనీలు కొందరు వస్తాయి. మీకు ఆ కంపెనీలు వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మన మోహన్ బాబు గారి కాలేజ్ దగ్గర కూడా మేము ఐటీ కంపెనీకి
35 ఎకరాలు చూసి పెట్టడం జరిగింది. ఏదైతే ఐటీ కంపెనీలు వచ్చిందంటే సెన్సార్ వేసి దాన్ని ఇమీడియట్ గా అయితే జరుగుతుంది. ఆ రోజు మీరు చూస్తుంటారు అలో ఫస్ట్ ప్రోగ్రామ్ మార్చి 3వ తారీఖు జరిగింది చంద్రగిరి నియోజకంలో. ఆ రోజు మన ఐటీ శాఖ మంత్రి ప్రామిస్ చేశారు చంద్రగిరి నియోజకంలో నేను 100% డెవలప్ చేస్తానని. దాని తర్వాత అక్కడ రెడీగా 35 ఎకరాలు రెడీ పెట్టాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మన తిరుపతి జిల్లాలో తిరుపతి సరౌండింగ్ ఎత్తుకుంటే మన చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి కానీ ఎత్తుకుంటే సంవత్సరానికి 4,000 మంది యువకులు డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ చేసిన అందరూ కూడా పైకి ఇన్పుట్ వస్తున్నారు, అవుట్పుట్ వస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తాము. అంటే వివిధ రంగాలు ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ ఉండొచ్చు, కొన్ని ఐటీ ఉండొచ్చు, కొన్ని టూరిజంలో ఉండొచ్చు. అక్కడ దీనికి కూడా కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంటే వచ్చిన ఎన్నికలకు ఈ రోజు ఈ వ్యాపారాల్లో 15,000 నుంచి 30 నుంచి 45 వరకు ఉద్యోగాలకు సంబంధించిన ఛార్జెస్ ఉంటాయి. మీరు ఏది తక్కువ అవుతుంది. ఫస్ట్ మీకు ఎంత చెప్పాలంటే మీకు అందరికి ఇక్కడ ఉన్న యువకులకి మనం ఒకేసారి 50,000 ఉద్యోగమో, ₹1,00,000 ఉద్యోగమో, 30,000 ఉద్యోగమో అనుకోవద్దండి. మీకు ఒక క్లారిటీ నా గురించి నేను చెప్తాను. 1990లో మా బాధ గారు బిజినెస్ లాస్ అయింది. లాస్ అయిన రోజు నాకు ₹1,00,000 ఇప్పించారు. నేను 92లో ₹3,000 వ్యాపారం స్టార్ట్ చేశాను. ఒకే 3,000తో. ఆ రోజు 3,000 అనేది చాలా తక్కువ. అంటే మన ఆర్థికంగా నిలబడాలి, మన పట్టుదల ఉందంటే ఎంత దూరమైనా వెళ్ళచ్చు, ఎంత పైకైనా వెళ్ళచ్చు. కాబట్టి ఈ రోజు శాలరీ తప్ప నేను ఎందుకు ఆ కంపెనీని దయచేసి అనుకోవద్దండి. మీరు తీసుకుంటే ఆ 15,000 శాలరీ కూడా తీసుకుంటే అమ్మా నాన్న చాలా హ్యాపీ అవుతారు. నా కొడుకు ఈ రోజు లేదా బట్టలకో లేదా షాపింగ్ కో లేదా బస్తాలకో తప్ప ఇట్లా వర్గాలపైన వాడు నిలబడి ఒక ఇది వస్తుంది అమ్మా నాన్న భరోసా. కాబట్టి ఎంత తక్కువ శాలరీ ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. మన మ్యాక్సిమం ఈ వచ్చిన కంపెనీలలో మంచి కంపెనీస్ మీకు ఎలా పర్మనెంట్ అయినారంటే మీకు ఆల్మోస్ట్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటూ అదేవిధంగా లోపల గారికి కూడా చెప్పా ఇంకా పైన ప్రతి 2 నెలలకు ఒకసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో జాతర పెడతాం. నెక్స్ట్ ఆర్సీపూర్ మండలం మన చిన్నగొట్టులు కంటిన్యూ ఇయర్లీ ఆచారం పెడతా ఉంటాం. దానికి వాళ్ళకి ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ గా మీకు ఇంకా ఈసారి ఇప్పుడు 960 ఉద్యోగాలకి ఆల్మోస్ట్ మనకు 300-400 మంది ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉద్యోగం వస్తుంది. నేను ఎవరు దయచేసి ఒక్కరు తీసుకోండి. ఏది తక్కువ వచ్చినా